వనవాసం వెళ్ళిన రామునికి అక్కడ సౌకర్యాలు ఏమి ఉండవు కదా. వెంట వచ్చిన లక్ష్మణుడు మాత్రం తొందరగా ఒక గుడిసేసి కట్టెలతో మంచాన్ని తయారు చేస్తాడు. అన్న మీరు ఇక్కడ సేద తీరండి అని రాముడిని అడిగితే, నువ్వు ఇలాంటివి ఏమి చేయకు లక్ష్మణ, నాకు ఊరుకూరుకునే అమ్మ నాన్న గుర్తొస్తున్నారు అని ఒక పక్కకెళ్ళి పచ్చగా ఉన్న గడ్డి మీద అలా సేద తీరతాడు. అమ్మ సీతమ్మ మీరన్నా మంచం మీద కూర్చొని సేద తీరండి అంటే సీత ఒక్క నిమిషం ఆలోచించకుండా రాముడి పక్కకెళ్ళి రాముడి చేయిని తన తలగడగా చేసుకొని సీతమ్మ పడుకుంటుంది. ఏమిటి సీత ఇది నీకు న్యాయమా, అక్కడ గుడిసెలో ఉండొచ్చు కదా అని రాముడు అడిగితే, అదేంటండి అంత పెద్ద రాజ్యభోగభాగ్యమే వదులుకొని మనం వచ్చేసినాము, ఇంత సౌకర్యం మనకు అవసరమా, మీరెక్కడున్నా నేను మీ పక్కన ఉంటాను, అదే నాకు సౌకర్యము, అదే నాకు సుఖము, కష్టాల్లో అయినా సుఖాల్లో అయినా రాజ్యంలో అయినా వనవాసంలో అయినా రాజ్యభోగంలో అయినా నేను నీ పక్కన